మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. వేడి ఇడ్లీ చేసుకుందాం, లింగాయ చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను లింగాయ చట్నీ అని చెప్పగానే కొంతమంది అమ్మ లింగాయ చట్నీ తింటాడా ఈరోజు అనుకుండొచ్చు. ఇంకొంతమంది లింగయ్య ఎవరు అనే డౌట్ వస్తుంది కదా. లింగయ్య ఎవరంటే తను ఒక ఆర్టిస్ట్ మై ఫ్రెండ్స్. మన తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు కదా, తను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి హైదరాబాద్ దగ్గరలో మల్లపల్లిలో ఏదో ఒక గ్రామం దగ్గర ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ ఉంటుందట. ఓన్లీ ఇడ్లీ అమ్ముతాడు అని చెప్పేసి చెప్తాడు ఆ పాడ్కాస్ట్లో. బట్ ఇన్ రియాలిటీ అన్ని టిఫిన్స్ ఉంటాయి. బట్ టిఫిన్స్ గురించి కాదు ఇక్కడ టాపిక్, చట్నీ గురించి. యూజువల్గా పల్లి చట్నీ పచ్చిమిర్చి వేసి చేస్తారు. సో అందుకోసమే కలర్ వైట్ కలర్ ఉంటుంది పల్లి చట్నీ అనేది. కానీ ఈ అంకుల్ మాత్రము ఎర్రకారం వేసి చేస్తాడు, విత్ సమ్ చింతపండు, విత్ సమ్ గార్లిక్. కొంచెం ఎర్రగా కొడుతుంది చట్నీ చూడడానికి కూడా, భలే టేస్ట్ ఉంటుందిలేండి. నేను చేసి చూపిస్తా ఇప్పుడు మీకు. వేడి ఇడ్లీ, లింగాయ చట్నీ అర్పించేద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. మంచిగా దూరంగా ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న ఆయిల్ చుక్క కొట్టండి అట్లా. రాగి ఇడ్లీ మై ఫ్రెండ్స్, గింతంత చుక్క వాటర్ కలపాలి. గింతనే ఎక్కువ కలిపారు అనుకోండి ముద్ద అయిపోతాయి ఇడ్లీలు. మోనికా కిచ్చక 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 మోనికా. మధ్యలో కొంచెం అట్లా స్పేస్ చేసుకొని ఇంతంత ఆయిల్ పోసి ఉన్నాయి కదా, ఈ ఎల్లిపాయలు వేసేద్దాం. దానిలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కారం చూసినారు ఎట్లా అయిపోయిందో తెల్లగా. ఆ పల్లీల మీద జల్లండి. ఇది జల్లుతుంటే కారం లెక్క అనిపిస్తుంది, పసుపు లెక్క అనిపిస్తుంది. అంతగానం కారం వేసుకొని ఈ చింతపండు ఏదైతే ఉందో దాంట్లో అట్లా వేసేయండి. మనము పొయ్యి ఆఫ్ చేయకపోతే ఆ కారం అనేది కాలిపోయి మాడిపోయి వాసన వచ్చేస్తుంది, మంచి అనిపించదు టేస్ట్. ఈ కడాయిలో కొంచెం నీళ్ళు వేసుకొని పక్క పెట్టుకుందాము. చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఫైనల్ అండ్ గోల్డెన్ స్టెప్ మై ఫ్రెండ్స్. తాలింపులు వేసేసి ఆ తాలింపుని డైరెక్ట్గా దానిలో కలపకుండా దాన్ని కూడా మిక్స్ చేయాలి. జర నల్ల బాల్స్ డ్రాప్ చేద్దాం. ఇంత మందం జీలకర్ర, ఇంతేనా కరివేపాకు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాల. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మంచిగా చేతికి తీసుకొని ఆ లింగయ్య గారు చేసినట్టే చేసి ఉండకపోవచ్చు నేను. లాస్ట్లో ఈ తాలింపులన్నీ వేసి నలిపినాం కదా, అది కర్రలు ఆడుతుంది. చట్నీ మొత్తం ఆ కర్ర ఉంటూనే ఉంటుంది మీకు. దూకే ధైర్యం జాగ్రత్త. కొంచెం నీళ్ళు వేసినారనుకోండి దోశ మంచిగా తిరుగుతుంది, కానీ కడక్ రాదు. రఘుకుల రఘురామ నిన్ను కోరే వర్ణం. I want to do it. You want to do it? Okay. Okay, thank you. That's what I thought. హోటల్లో తిన్నట్టుంది. మీ హోటల్లోనే తినాలి. మేనిఫెస్టేషన్ రా. ఎక్స్ట్రీమ్లీ గుడ్ టేస్ట్ మై ఫ్రెండ్స్. ఓంకార్ అది ఎవరిది? ఓంకార్ నీదే కదరా. ఓకే, థ్యాంక్ యూ ఓంకార్. గౌరవిస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఓంకార్. నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి మా తమ్ముడు. చేస్ మై ఫ్రెండ్స్. ఒక చుక్క వైన్ తాగి ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. పుల్డ్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాం. మెక్సికన్ స్టైల్లో
పుల్డ్ పోర్క్ అని ఉంటుంది మై ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా చేస్తారంటే పోర్క్ మీట్ ఉంటుంది కదా, పంది మాంసం, దాన్ని బాగా ఉడికిస్తారు, దారాలు లెక్క లాగేస్తారు మొత్తం. పుల్డ్ పోర్క్ అంటారు అనమాట. సో మొత్తం లాగేసిన తర్వాత స్పైసెస్ వేసి, రుచికి తగినంత ఉప్పు కారం వేసి, ఆ పుల్డ్ పోర్క్ వేసి జ్యూసీ మటన్ లాగా చేస్తారనుకోండి. కొంచెం చూడనికి మీకు చెప్తాను నేను. మనము పోర్క్ అంత ఇది లేదు మనకి, చికెన్తో చేసుకుందాం మనము. లెట్స్ డూ ఇట్. మీకు మంచిగా కనపడతాయని ఆడబెట్టినా మై ఫ్రెండ్స్. ఈ పువ్వు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసేసుకుందాం ఫ్రాన్స్. మన టచ్ ఒక కొంచెం ఆయిల్ ఇద్దాం ఉడకడానికి, మంచిగా ఉడకడానికి. ఏం నాకు వేయాలనిపించింది వేసిన, అక్కడ పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ రానిద్దాం మై ఫ్రెండ్స్. దీని ఇప్పుడు దారాలు లేక మనం ఊడబీకాలన్నట్టు. మనము షెడ్ చేసుకున్న తర్వాత మన చికెన్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. దీని ఇప్పుడు మసాలాలు మంచిగా దట్టించి మంచి జ్యూసీగా చేసుకొని దీన్ని రొట్టెల్లో వేసుకొని తిందాం. ఈ బ్రాత్ ఏదైతే ఉందో దీన్ని పక్కగా పెట్టుకోండి, ఇది మనకు కావాలి. ఎందుకంటే ఆ చికెన్ని జ్యూసీగా చేస్తాం మనం. కొంచెం పసుపు వేస్తున్నాను నేను. ఇండియన్ డిష్ అని తెలియదు కదా ఫ్రెండ్స్, చెప్పండి. దీనిలోనే డైరెక్ట్గా ఉప్పు కారం వేసేసుకుందాం మనము. లింగయ్య గారి చట్నీలో వాడిన కారమే వాడదాం, మా దగ్గర కారం వేరే లేదు ఫ్రెండ్స్, అందుకోసం వేసేస్తున్నా. కొంచెం కారం, ఇంకొక స్పూన్ కూడా వేద్దాం ఎందుకంటే వీ లైక్ స్పైసీ. కొంచెం ఉప్పు, ఇంకొంచెం, కొంచెం ఫ్రై అయిన తర్వాత దగ్గర పడుతుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న చికెన్ బ్రాత్ ఉంది కదా, అది కలిపిద్దాం. లెట్స్ డ్రాప్ అవర్ బ్రాత్ మై ఫ్రెండ్స్. ఇదేగా ఇప్పుడు మంచిగా ఇది కుక్ అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది. ఎర్రకారం ఉంటే భలే లెవెల్లో కనిపించేది లేండి, అంతే. లేకపోయేసరికి ఇది అయిపోయినాము. బట్ ఇట్స్ ఓకే మై ఫ్రెండ్స్. ఇక్కడే మనం బతకాలి అనుకుంటే అమ్మవాళ్ళు పంపించేటోళ్ళు ఎర్రకారం అవి ఇవి అన్నీ కూడా. మనం వచ్చేద్దాం అనుకుంటున్నాం కదా, సో లాస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటితోని పని కానిచ్చేస్తున్నాం. నాకు ఇంకొక డీప్ అబ్జర్వేషన్ కూడా ఏం తగిలిందంటే, మనము ఇండియాకి వెళ్దాం అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న ద బెస్ట్ సామాన్లు ఏవైతే ఉంటాయో, ఖరాబ్ కానివి అట్లాంటివన్నీ కూడా, అవన్నీ కూడా ఇండియాకి పంపించేసినాము. ఏవైతే ఇవి ఖరాబ్ రా ఇంకా ఇక్కడనే వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం అనే వాటి వరకు మాత్రం ఇక్కడ ఉంచుకున్నాము. ఇప్పుడు మీరు ఆలోచిస్తే దాని అర్థం ఏంటంటే, ఫ్యాన్సీ సామాన్లు అన్నీ కూడా మీ దగ్గర లేకపోయినా సరే ద లీస్ట్ కేస్ దాంతో మీరు సర్వైవ్ కాగలుగుతారు అని. తీరా చింటోడా, మన గరం మసాలా ఉంటాయి కదా మై ఫ్రెండ్స్, అవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలాంటి నాన్ వెజ్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం అనమాట. సో దీన్ని తీసుకొని లైట్గా అలా తగిలిద్దాం. బో ర్యాపిడో అన్నది. నోమరో ఊనో మై ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది. ఇట్స్ టాకో టైం. ఇవి కార్న్ టోర్టియాస్ అంటారు. మన మొక్కజొన్న ఉంటుంది కదా, ఆ మొక్కజొన్నతో చేస్తారు. చాలా 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 టేస్టీ ఉంటుంది మై ఫ్రెండ్స్. ఈ 2 టోర్టియాస్ని దీని మీద వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసి ఇక్కడ చీజ్ వేస్తాం. ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మంచి రెడ్ కలర్లో వస్తుంది. ఆ టోర్టియాని ఇట్లా తీసుకొని పుల్డ్ పోర్క్ ఇట్లా మధ్యలో వేసి, మీదికెళ్ళి కొంచెం ఆనియన్స్, కొంచెం నింబు వేసి ఇలా ఇలా చుట్టి అట్లా తింటే మై ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు. చూపిస్తాగండి. ఇలా వేడైన తర్వాత ఒక టోర్టియా తీసుకొని ఇంకొక దాని మీద వేసి ఇక్కడ సైడ్కి ఇంత చీజ్ పడేయండి. ఓకే, ఈ 2 టోర్టియాలు తీసి దాని మీద వేయండి లైక్ దాట్. గార్నిషింగ్ కోసం మంచి ఆనియన్స్ని తరుముకుందాం. చూడండి ఇంత బాగా వచ్చిందో. దీని మీద ఆ చికెన్ పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్.
ఇంత మైండ్ బ్లోయింగ్ ఉందంటే టేస్ట్. నా జీవితంలో ఫస్ట్ టైం ట్రై చేసిన నేను. ఐ విల్ ట్రై అగైన్ అండ్ అగైన్. చాలా 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 డెలిషియస్ ఉంది, జ్యూసీ ఉంది అసలు. చాలా బాగుందిరా. కరెక్ట్ మసాలా బేస్ ఉంది. కరెక్ట్గా ఉంది. ఒక్కొక్క మనిషికి అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 టాకోలు పడతాయి. బయటకు పోయి చికెన్ బ్రెస్ట్లు తెచ్చుకొని మంచిగా ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఇది వండుకొని వాళ్ళతో షేర్ చేసుకొని ఎట్లుందో నాకు చెప్పండి. సాయంత్రం ఏందో మరి ఇప్పటి నుంచి అనుకుంటే బాగుంటుంది ఒక మాట. మంచిగా ఉల్లి పకోడీ చేసుకుందాం. ఉల్లి పకోడీ చేసుకో. నీకే ఇది వాడు ఏంటండి ఇది అమ్మ, ఎంత తింటావు? హెవీగా అన్ని తింటూనే ఉంటావా? ఉల్లి పకోడీ చేసుకుంటాడంట. ఉల్లి బుల్లిగాడు. వామ్ వేసుకుంటావు? అమ్మో చూడండి రసికుడు. ఇంకేం వేసుకుంటావు బావా? తిని చచ్చిపోతావురా బాబు. దేనికైనా లిమిట్ ఉంటుంది గారు. చూడండి పచ్చని పైర్లు చూసారు ఎట్లుందో ఒకసారి చూడండి మై ఫ్రెండ్స్. మమేకం కావాలనుంది నాకు దాని లోపల పోయి. కాకపోతే వర్షం పడుతుంది, చలి పడుతుంది, కాలేను. లోపలికి వెళ్ళి మమేకం అవుతా నేను దుప్పట్లో. సంస్కృతి ఫోన్ చేస్తుంది. గ్రాసరీస్ తెద్దామని వెళ్ళారు సంస్కృతి వాళ్ళు. పొద్దున వెళ్ళారు, ఇప్పటిదాకా రాలేదు. లంచ్ మిస్ కొట్టారు, డిన్నర్ కూడా మిస్ కొడతా అని చెప్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చేపల పులుసు వేసుకొని తింటారంట. కొంచెం నాకు కూడా తెస్తా అన్నారులేండి. అప్పటిదాకా చాయ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏమంటారో నాకు నీకున్నది నీ ఏమంటారో. సౌఖ్య ఫోన్ చేస్తుందా? చికెన్ బిర్యానీ ఉందంట. సౌఖ్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. బట్ థ్యాంక్ యూ ఇషు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. ఆహా ఖీర్. రెసిపీస్ని ఎంజాయ్ చేసినారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మృగేశ్వర్ వస్తాం.